హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈ మహిళ పేరు నిమిషప్రియ. ఈమె కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈమెని యమన్ అనేటువంటి పశ్చిమాసియా దేశంలో జూలై 16వ తారీఖున ఉరి తీయబోతా ఉన్నారు. ఈమెని కాపాడే దానికోసం భారత ప్రభుత్వం కూడా చివరిదాకా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక పక్కన సుప్రీంకోర్టులో కూడా ఈమెను ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలని పిటిషన్ దాఖలు చేసున్నారు. 14వ తారీఖు హీరింగ్ కాబోతా ఉంది. ఒక పక్క వీటి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకొక పక్క యమన్ అనేటువంటి దేశంలో ఏమైనా ఉరి తీయటానికి ఏర్పాట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 6 రోజుల్లో ఈమె ఉరికి గురి కాబోతా ఉంది. ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఏ నేరం చేసింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈమె నేపథ్యాన్ని కూడా మనం చూడాలి. కేరళ రాష్ట్రం పాల్గఢ్ జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో ఈమె పుట్టారు. అక్కడ లోకల్ చర్చి ఇచ్చినటువంటి డబ్బులతోటి ఆమె చదువుకున్నారు. సహజంగా కేరళలో ఉన్న చాలామంది సౌదీ దేశానికి, అరబ్ దేశాలకు, పశ్చిమాసియా దేశాలకు వెళ్ళి అక్కడ ఏదో ఒక ఉపాధి మార్గాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. అలాగే ఈమె కూడా ఆర్థికంగా ఎదగటం కోసం 2008లో పశ్చిమాసియా దేశమైనటువంటి యమన్కి వెళ్ళింది. అక్కడ రాజధాని సనాలో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది. మళ్ళా అంటే 2008లో వెళ్ళింది. 2011లో తిరిగి వచ్చి పెద్దలు చూసినటువంటి దామస్ అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మళ్ళా భర్తతో కలిసి తిరిగి యమన్ వెళ్ళింది ఆవిడ. కానీ భర్తకు సరైన ఉద్యోగం దొరకలేదు. అక్కడే వీళ్ళకి బిడ్డ కూడా పుట్టారు. ఆ భర్తకి సరైన ఉద్యోగం దొరకకపోవటం ఫలితంగా 2014లో భర్త తిరిగి కూతురుతో కలిసి ఇండియాకి వచ్చేసాడు. ఈమె మాత్రం అక్కడే ఉండిపోయింది. అయితే ఏమనుకుంది, ఇట నర్సు జాబ్ చేసి మనం సంపాదించి కుటుంబంగా ఎదగలేము, ఆర్థికంగా ఎదగాలంటే సొంత క్లినిక్ పెట్టుకుందామని ఆలోచించింది. కానీ అక్కడున్న చట్టాల ప్రకారం విదేశస్తులు సొంత క్లినిక్ పెట్టుకోవడానికి లేదు. అక్కడున్న వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్గా ఉంటే పెట్టుకోవచ్చు. అందుకని ఈమెకి పరిచయమైనటువంటి ఒక బట్టల షాపు వ్యక్తితోటి అతనితోటి కలిసి ఈమె అంటే అతన్ని పార్ట్నర్గా పెట్టుకొని డబ్బు మాత్రం ఏమిదే ఈమె భర్త లోన్లు తీసుకుని డబ్బు కూడబెట్టుకున్నారు. కాకపోతే అక్కడున్న చట్టాల ప్రకారం అక్కడున్న వ్యక్తి పార్ట్నర్గా ఉంటేనే పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక వ్యక్తిని పార్ట్నర్గా పెట్టుకుని సొంత క్లినిక్ పెట్టుకుంది 2015లో. ఈమె పెట్టుకోగానే కొంత క్లిక్ అయితే అయిందంట. కానీ అంతలోనే అక్కడ దేశంలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది, సివిల్ వార్. చాలా పశ్చిమాసియా దేశాల్లో ఇది ఉంటుంది, సివిల్ వార్. స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆమె అక్కడే ఉంటానని నిశ్చయించుకుంది. ఎందుకంటే క్లినిక్ క్లిక్ అవుతుంది, డబ్బులు వస్తున్నాయి అనే కారణం చేత అక్కడే ఉంటానని నిశ్చయించుకుంది. అందులోనూ అప్పులు చేసి పెట్టుకున్నారు కాబట్టి, మళ్ళీ ఇండియా వస్తే అప్పులు తీర్చాలి కాబట్టి, సో అక్కడే ఉండి కొంత సంపాదించుకుందాన ఉద్దేశంతో అక్కడే ఉంటానని సిద్ధపడింది. అయితే ఈ క్లినిక్ ఎప్పుడైతే క్లిక్ అయిందో, డబ్బులు వస్తున్నాయో, వెంటనే ఈమె పార్ట్నర్ ఈమెను వేధించడం స్టార్ట్ చేశాడంట. వచ్చే డబ్బులు మొత్తం కూడా తను లాగేసుకునేవాడంట. బయటికి మాత్రం ఈమె నా భార్య అని చెప్పుకునేవాడంట. సరే, అక్కడ ఉంటుంది కాబట్టి ఆ దేశంలో అతను ఎదిరించలేక ఏమి అతనితో లొంగిపోయిందంట. ఏమీ చేయలేని పరిస్థితిలో తిరుగుబాటు చేయలేక కాముగా ఉండిపోయిందంట. తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయంట. ఈమె పారిపోవటానికి సిద్ధమైతే ఈమె పాస్పోర్ట్ను లాగేసుకున్నాడట. అతను ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఒక మత్తు మందు అతనికి ఇచ్చిందంట నర్సు కదా కొంత. కాకపోతే అది డోసు ఎక్కువై అతను చనిపోయాడు. మామూలుగా ఏమనుకుంది ఏంది, మత్తు మంది ఇచ్చి అతని దగ్గర ఉన్న పాస్పోర్టు తీసేసుకొని ఆ దేశం నుంచి పారిపోయి వద్దామని అనుకుందంట. ఏమో చెప్తున్న వివరాల ప్రకారం, అంటే ఏమో కోర్టులో వినిపించిన ఆర్గ్యుమెంట్స్ ప్రకారం అక్కడ లోకల్ కోర్టులో ఈమె అలా మత్తు మంది ఇచ్చి పారిపోయి వద్దాం అనుకుంటే అది డోస్ ఎక్కువే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తన స్నేహితురాలతో కలిసి ముక్కలు ముక్కలుగా బాడీని చేసి అక్కడ వాటర్ ట్యాంక్లో పడేసిందంట. కానీ మొత్తానికి విషయం బయటికి పొక్కింది. అంతకుముందు ఈమె ఆ వ్యక్తి మీద కంప్లైంట్ చేస్తే పట్టించుకున్న స్థానిక అధికారులు అక్కడ వ్యక్తి చనిపోగానే ఈమెను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అరెస్టు చేయబోతున్నారన్న విషయాన్ని తెలుసుకొని అక్కడి నుంచి పారిపోయిందంట. కానీ సౌదీ అరేబియా బోర్డర్లో ఈమెను పట్టుకున్నారు. అక్కడ లోకల్ కోర్టు ఏమైనా విచారించి అని ఇదంతా 2017లో జరిగింది. లోకల్ కోర్టు అక్కడ విచారించి 2018లో ఈమెకి ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే అక్కడ లోకల్ కోర్టులో సరైన న్యాయం జరగలేదు. మొత్తం అరబిక్లో వాదనలు జరిగాయి.
ఈమెకేమీ అర్థం కాలేదు, ఈమె తరపున లాయర్లు లేరు అనే కారణం చేత మళ్ళా వాదనలు అడిగితే మళ్ళీ వాదనలు జరిగాయి. మళ్ళీ 2020లో మళ్ళా ఈమెకు ఉరిశిక్ష ప్రకటించారు. తర్వాత అక్కడ సుభాష్ చంద్రన్ అనేటువంటి ఒక వ్యక్తి యెమెన్ సుప్రీంకోర్టులో కూడా ఈమె మీద పిటిషన్ దాఖలు చేశాడంట. 2023లో స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పునే, అంటే ఉరిశిక్షనే సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసింది. అంటే యెమెన్ సుప్రీంకోర్టు ఉరిశిక్షనే ఖరారు చేసింది. సో 2 సార్లు లోకల్ కోర్టులోను సుప్రీంకోర్టులోను ఈమె ఊరట దక్కలేదు. ఉరిశిక్షే ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఉరిశిక్షకి రంగం సిద్ధమవుతూ ఉంది. 2024లో ఈమె తల్లి, భర్త థామస్ వెళ్ళి, అంటే యెమెన్ వెళ్ళి అక్కడ ఈమెను చూసి వచ్చారు, కలిసి మాట్లాడి వచ్చారు జైలుకి వెళ్ళి. కానీ ఈమె తరపున ఈమెను ఎలా రక్షించుకోవాలనేది వాళ్ళకి ఏమి అర్థం కాని పరిస్థితి. అయితే ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఒక వెసులుబాటు ఉంది. ఎవరైతే బాధిత కుటుంబం ఉందో బాధిత కుటుంబానికి దియా అనే దాని కింద పరిహారం చెల్లించి వాళ్ళు కినక ఒప్పుకుంటే, ఎవరైతే చనిపోయారో చనిపోయిన కుటుంబానికి సంబంధించిన బంధువులు రాజీ పట్టానికి ఒప్పుకుంటే ఈమెను రక్షించవచ్చు ఆ ఇస్లామిక్ చట్టాల ప్రకారం. అందుకని చాలా డబ్బుని వీళ్ళైతే వీళ్ళ కుటుంబ సభ్యులు, భర్త అయితే ఏంటి, తల్లి అయితే ఏంటి, మొత్తం కలిపి పెద్ద ఎత్తున ఆఫర్ చేస్తూ ఉన్నారు. కానీ అది ఎలా అప్రోచ్ కావాలి, ఎలా మాట్లాడాలి అన్నదానికాడ ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటివరకు వాళ్ళ బంధువులు ఎవరు కూడా స్పందించలేదు. ఒక పక్కన భారత ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఉరిశిక్షను ఆపాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ కూడా ఒక ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఏంటి అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం వేరు, కానీ రాజధాని వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంది. రాజధాని కుతి అనేటువంటి ఒక తిరుగుబాటు సేనల ఆధీనంలో ఉంది, వాళ్ళ మిలిటరీ బలగాల చేతిలో ఉంది. అక్కడున్న ప్రభుత్వం ఏమో పిఎల్సి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం రాజధాని మీద కంట్రోల్లో లేదు, తిరుగుబాటు దళం చేతిలో ఉంది. మరి ప్రభుత్వంతో మాట్లాడారా, తిరుగుబాటు దళంతో మాట్లాడారా? తిరుగుబాటు దళంతో భారతదేశానికి ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. కాబట్టి ఇది ఎలా హ్యాండిల్ చేయాలన్న కాడ పెద్ద ఇబ్బంది ఉంది. చివరికి ఇరాన్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం మాట్లాడి ఇరాన్ ప్రభుత్వం ద్వారా అక్కడ తిరుగుబాటు నాయకులతో మాట్లాడించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక మిడిల్ మ్యాన్ పెట్టి ఇరాన్ ద్వారా మాట్లాడించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మరికి ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఒక క్లారిటీ లేదు. కానీ ఒక భారతీయ మహిళ దేశం కాని దేశంలో అక్కడేదో ఇబ్బందులు ఇరక్కపోయి రకరకాల కారణాల వల్ల ఉరి తీయబడుతుందంటే ప్రతి భారతీయుడికి కొంత బాధగా అనిపిస్తూ ఉంది. ఏమైనా ఎట్టి పరిస్థితులు రక్షించాలని చెప్పేసి మన సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. మన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా ఉరిశిక్ష విధించింది అక్కడ కోర్టు కాబట్టి, అక్కడ చట్టాలే అప్లై అవుతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకోవటం తప్ప వేరే ఆప్షన్ పెద్దగా కనపడటం లేదు. మరి ఏమా ఉరి తీయబడుతుందా, ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమన్నా ఫలించి ఆ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. వీరందరి ఆశలు నెరవేరి మళ్ళా ఎలాంటి ఉరి లేకుండానే ఉరిశిక్ష రద్దు చేయబడి తిరిగి ఇండియాకి వస్తుందా అనేటువంటిది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగానే చెప్పాలి. కానీ ఏది ఏమైనా ఏమన్నా విషయం బయటకు వచ్చింది, ఉరిదాకా వెళ్ళింది కాబట్టి ఓకే. కానీ మన దేశం నుంచి బయట దేశాలకి బతకటానికి పొట్ట చేత పట్టుకొని వెళ్ళి అక్కడ ఏదో ఒక నేరంలో తెలుసో తెలవకో అసలు ఏమీ చేయకో మొత్తానికి ఇరుక్కోబడి జీవితాంతం బాధలు పడేటువంటి అనేక మంది ఉన్నారు. నిజంగా బాధాకరం. ఇక్కడ బతకడానికి బతుకు తెరువు లేక అక్కడ సంపాదించుకుందామని దూరపు కొండలు కొంత నునుపుగా కనపడతా ఉంటే మధ్యలో ఏజెంట్ అనేవాళ్ళు ఏదో మాయమాట చెప్తూ ఉంటారు. వాళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసం అక్కడ నీకు పలానా జాబ్ ఉంది, అక్కడ పోతే నువ్వు ఇంత సంపాదించుకోగలవు, తిరిగి ఇండియాకి 2 సంవత్సరాల తర్వాత రావచ్చు, అప్పటికి నీ దగ్గర లక్షల డబ్బులు కూడబెట్టుకోగలవు నువ్వు అప్పటికి. కాబట్టి ఒక 2 సంవత్సరాలు పోయి అక్కడ పోయి కష్టపడు, నువ్వు అక్కడ పోగానే జాబ్ జాయిన్ కావటమని ఇక్కడున్న ఏదో కన్సల్టెన్సీ చెప్తూ ఉంటాయి, ఏజెంట్లు చెప్తూ ఉంటారు. వీళ్ళ మాయ మాటల్లో పడి అనేక మంది పేద కుటుంబాలు పశ్చిమాసియా దేశాలకి, ఈ అరబ్ కంట్రీస్కి పోయి అక్కడ లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కొని ఇలా జీవితాంతం ఏమంటే ఉరిదాకా పోయింది. కానీ జీవితాంతం వెట్టికి బానిసత్వానికి లోనయ్యే వాళ్ళు లేదా జైలులో పడి మగ్గే వాళ్ళు అనేక మంది ఉంటారు. అక్కడ భాషలో మనం వాదించుకోలేము, అక్కడ చట్టాలు మనకు ఫేవర్గా ఉండవు, అక్కడ అధికారులు మనకు ఫేవర్గా ఉండరు, లోకల్ వాళ్ళకే ఫేవర్గా ఉంటారు.
అక్కడ చట్టాలు ఇబ్బందులు మనకు తెలియవు, శిక్షలు కఠినంగా ఉంటాయి. కాబట్టి అలా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు భారతీయులు. ఈ మధ్యకాలంలో వివిధ దేశాలు ఇరుక్కున్న వాళ్ళని మన భారత ప్రభుత్వం కూడా ఎవరైనా ఈ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసినా, రకరకాల మార్గాల్లో పోస్ట్ చేసినా తిరిగి వాళ్ళని తెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్యకాలంలో కువైట్లో ఇరకపోయిన, గల్ఫ్లో ఇరకపోయిన అనేక మందిని సోషల్ మీడియాలో వాళ్ళు వీడియోలు చేస్తే ఆ వీడియోలకి మన మంత్రి లోకేష్ గారు స్పందించి వాళ్ళని భారత ప్రభుత్వంతో మాట్లాడి, భారత ప్రభుత్వం ద్వారా అక్కడ వాళ్ళతో మాట్లాడి తెప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి ప్రత్యేక ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం వేరు, రాజధాని నగరం ఉన్నది వేరే వాళ్ళ చేతుల్లో, తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అయితే వస్తూ ఉంది. మా ఉరి ఆగుతుందా, ఏమో తిరిగి మన దేశానికి వస్తుందా, వాళ్ళ తల్లి భర్త అయితే వాళ్ళ కూతురు వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా కోరుకుందాం ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇండియాకి క్షేమంగా రావాలని.